ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసినందుకు టర్కీ భారీగా నష్టపోయింది. ఒక్క రోజులో 4,700 కోట్ల రూపాయలు నష్టపోయామని ఆ దేశ వ్యాపారవేత్త సంచలన ఆయన ప్రకటన చేశారు. ఎటువంటి దేశం అంటే రిచ్ కల్చర్ హెరిటేజ్ ఉన్న దేశం ఇవాళ మూర్ఖంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినందుకు గాను ఎదుర్కొన్న లాస్ ఇంకా ఎదుర్కొంటూనే ఉంది. కరెక్ట్. ఎస్, మీరు అన్నట్టుగా ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ మీద మనం ఆల్మోస్ట్ యుద్ధం ప్రకటించాము. అక్కడ ఉన్నటువంటి టెర్రర్ స్థావరాలను ధ్వంసం చేశాము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రిటాలియేట్ చేయడంతో మళ్ళీ మనము పాకిస్తాన్లోని ఎయిర్ బేస్ల మీద కూడా దాడి చేశాము. సో వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ సైట్స్ మీద కూడా దాడి చేశాము. సో ఆ టైంలో పాకిస్తాన్ కి అనుకూలంగా పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించినటువంటి దేశాలు రెండు డైరెక్ట్ గా రంగంలోకి దిగినవి. అటు చైనా శాటిలైట్ టెక్నాలజీ ఇచ్చింది. చాలా 30-40 శాటిలైట్లు ఓన్లీ భారతదేశం మీదనే వర్క్ చేస్తాయి చైనాకు సంబంధించినవి. ఇంకోవైపు టర్కీ సపోర్ట్ చేసింది. టర్కీ డ్రోన్లను ఇచ్చింది డైరెక్ట్ గానే. మేము పూర్తిగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నామని ప్రకటించింది టర్కీ అధినేత ఎర్డోగాన్ డైరెక్ట్ ప్రకటన చేశాడు, పాకిస్తాన్ కి మేము మద్దతు ఇస్తున్నాం, పాకిస్తాన్ తో మేము యుద్ధంలోకి దిగుతున్నామని. సో ఈ నేపథ్యంలో వెంటనే అదే మే నెలలో ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ జరుగుతుందో ఆ జరిగిన వెంటనే భారతదేశం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంంటే సెలబీ ఏవియేషన్ అనే ఒక సెక్యూరిటీ ఏజెన్సీ ఉంది. సెలబీ ఏవియేషన్ దాని పేరు. ఆ ఏవియేషన్ సంస్థ భారతదేశంలో సుమారు 7-8 ఎయిర్పోర్ట్స్ ని వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు, సెక్యూరిటీ ఇస్తున్నారు వాటికి. ముంబై సహా చాలా ఎయిర్పోర్ట్స్ లో సెక్యూరిటీ ఆపరేషన్స్ లేకపోతే మిగతా కొన్ని కీలకమైన ఆపరేషన్స్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఆ పర్టికులర్ సంస్థని సెలబీ ఏవియేషన్ ని బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటన చేశారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక నిర్ణయము దాంతో సెలబీ ఏవియేషన్ అనే సంస్థ నామరూపాలు లేకుండా పోయిందని ఆ సెలబీ ఏవియేషన్ ఫౌండర్ దానికి సంబంధించిన వ్యాపారవేత్తలు వాళ్లే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏం జరిగింది అని అంటే కనుక సుమారు 4,700 కోట్ల రూపాయల నష్టం జరిగిందండి ఆ పర్టికులర్ సంస్థకి. ఒక్క రోజులోనే దాని స్టేక్స్ మొత్తం పడిపోయాయట. 17 సంవత్సరాలు మేము చాలా కష్టపడి బిల్డ్ చేసుకున్నటువంటి మా వ్యాపార సామ్రాజ్యం మొత్తం నాశనం అయిపోయింది ఒక్క భారతదేశం తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం వల్ల. ఆ నిర్ణయానికి కారకుడైనటువంటి వ్యక్తి ఎవరు? టర్కీ అధినేత ఎర్డోగాన్ వెళ్లి పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడంతో మొత్తం మేము నష్టపోయాము అని ఒక ఇంటర్వ్యూలో, ఒక ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అండ్ అంతేకాదు అందులో కొన్ని చెప్పారు ఆయన. సుమారు 10,000 మంది ఎంప్లాయీస్ ని రాత్రికి రాత్రి మేము ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, మేము వాళ్ళని తీసుకురావాల్సి వచ్చింది, అందరూ రోడ్డున పడ్డారు అండ్ ఆయన చెప్పాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే భారతదేశము ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో మొత్తంగా టర్కీకి టూరిజం మొత్తం బంద్ అయిపోయింది. టర్కీ సంస్థల మీద బ్యాన్ చేయాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా ఒక నిరసన జ్వాల మొదలైంది. అండ్ భారతదేశం మొత్తం కూడా బ్యాన్ టర్కీ ప్రోడక్ట్స్ అని, టర్కీకి సంబంధించినటువంటి ఏ సంస్థతోటి కూడా మనం ఒప్పందాలు చేసుకోవద్దు, మనం అక్కడ వాళ్ళతోటి వ్యవహారాలు చేయొద్దు అని భారతదేశ వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకతతోటి టర్కీ చాలా నష్టపోయింది అని ఆ పర్టికులర్ సెలబీ సంస్థ వ్యవస్థాపకుడు చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చెప్పాలంటే దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే భారతదేశము ఈ రోజు ఇంతకు ముందు ఉన్నట్టుగా ఈ రోజు లేదు. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు, ఇవాళ మొన్న జయశంకర్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటే నెదర్లాండ్స్ లో అనుకుంటాను ఆయన ఇచ్చిన, ఫిన్లాండ్ లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. యూరోపియన్ దేశాలు ఇచ్చినటువంటి ఆయుధాలతోటి మన భారతీయుల్ని చంపారు, కానీ మా ఆయుధాలతోటి యూరోప్ దేశాల మీద ఒక్క వ్యక్తి కూడా యూరోప్ దేశాల్లోని వాళ్ళు చనిపోలేదు. మేము చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చాము, కానీ మీ డబ్బులను ఉపయోగించుకొని మా మీద దాడులు జరిగాయని చెప్పేసి ఒక మాట అన్నారు. అంటే యూరోప్ దేశాలు కానీ, అమెరికా కానివ్వండి, లేకపోతే చైనా కానివ్వండి, మిగతా అన్ని దేశాలు గతంలో పాకిస్తాన్ కు సపోర్ట్ చేసినాయి. ఈవెన్ టర్కీ ఇప్పుడు కూడా సపోర్ట్ చేసింది. ఈ రోజు అట్లాంటి పరిస్థితులు లేదు. సో ఈ రోజు ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా ఆ పరిణామాలు ఎదుర్కోక తప్పదు అని భారతదేశం ప్రూవ్ చేస్తుంది. అందుకే మీరు చూస్తే గల్వాన్ క్లాష్ జరిగిన తర్వాత చైనా ప్రోడక్ట్స్ ని బ్యాన్ చేయాలని ఒక పెద్ద నిరసనలు రావడంతో చాలా వరకు చైనా, మనం అనుకుంటాం చైనా ప్రోడక్ట్స్ ఇప్పటికీ నడుస్తున్నాయని, కొన్ని నడుస్తున్నాయి, కొన్ని మనకు అవసరం ఉన్నాయి కాబట్టి మనం వాటిని మొత్తానికి బ్యాన్ చేయలేము ట్రేడ్ రూల్స్ ప్రకారం. కానీ స్వచ్ఛందంగానే చైనాకు ప్రత్యామ్నాయాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. మీరు గల్వాన్ క్లాష్ కి ముందు తర్వాత చూస్తే, గల్వాన్ క్లాష్ కి ముందు టాయ్స్ ఇండస్ట్రీ మొత్తం చైనా మీద డిపెండ్ అయ్యేవాళ్ళం మనం. చైనా నుంచి వచ్చేటువంటి ఆట బొమ్మలు ఉంటాయి కదా, చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, ఇవన్నీ చైనా నుంచే ఎక్కువ వచ్చేవి. ఇవాళ మొత్తం భారతదేశమే టాయ్స్ ఇండస్ట్రీని పెంచుకుంది. సో మనం ఆత్మనిర్భరత వైపు అడుగులు వేస్తున్నాం. సో ఇటు సేమ్ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత
టర్కీ మొత్తం కొలాప్స్ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఈవెన్ టర్కీని మనం అష్టదిగ్బంధనం చేస్తున్నాం. మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాం. ఈవెన్ సైప్రస్ తో డిఫెన్స్ డీల్ చేసుకుంటున్నాం, అటు పక్కన ఉన్నటువంటి గ్రీస్ తో ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాం, ఇటువైపు ఉన్నటువంటి టర్కీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అర్మేనియాకి మనము S-400 బ్రహ్మోస్ మిజైల్స్ ఇస్తున్నాం. సో పాయింట్ ఏంటంటే టర్కీ ఇవాళ ఇంతకు ముందు లాగా మీరు ఎవరు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పర్వాలేదు అనుకునే పరిస్థితి లేదు. ఇవాళ మీరు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే మీకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు అని భారత ప్రభుత్వం డిసైసివ్ గా వ్యవహరిస్తోంది. ఆ పరిణామం ఇది. సుమారు 4,700 కోట్లు ఒక కంపెనీ నష్టం. ఇది ఓవరాల్ గా టర్కీకి టూరిజం పరంగా మిగతా అన్ని అంశాల పరంగా ఎంత నష్టం జరిగిందో ఇస్తాంబుల్ హాస్ ఎక్స్పీరియన్స్డ్ ఎ మేజర్ లాస్ అండి. ఎందుకంటే మన నుంచి ఎక్కువ టూరిస్టులు ఉంటారు ఇస్తాంబుల్, షూటింగ్స్ అక్కడ జరుగుతుంటాయి. అవును, సినిమా షూటింగ్స్ ఎక్కువ జరుగుతాయి, బోత్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్. సో టర్కీ దేశానికి మొత్తంగా నష్టం ఇది. ఇవాళ ఆయన ఓపెన్ గా వచ్చి చెప్పాడు, రేపు పొద్దున ఇంకో 10 మంది వస్తారు, చెప్తారు, మాట్లాడతారు. సో టర్కీ హ్యాస్ టు రివ్యూ. అంటే ఇవన్నీ ఏంటంటే బయటకు రావు వార్తలు, ఎవరు ఎలా నష్టపోయారు, ఏం జరిగింది, ఒక సంస్థను నిషేధిస్తే అయిపోయింది కదా అని మన దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడేస్తారు. ఏముంది, ఒక సంస్థను నిషేధించారు, ఏం చేశారు మీరు అంటారు. చైనాకు సంబంధించిన యాప్లు బ్యాన్ చేసినప్పుడు ఇట్లాగే చైనా యాప్స్ బ్యాన్ చేస్తే అయిపోయిందా అని అన్నారు. కానీ దానివల్ల ఎంత ప్రమాదం తప్పింది, ఎంత నష్టం జరిగింది అనేది మనం వెనకాలకు రీసెర్చ్ చేస్తే అర్థమవుతుంది. డేటా షేరింగ్ అండి, కంప్లీట్ డేటా షేరింగ్ కాదు, డేటాని వాడు కబ్జా పెట్టేసింది కదా కంప్లీట్. భారతదేశానికి సంబంధించిన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళకి కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ, ఆ యాప్స్ నడిచినంత కాలం. సో అందుకే మనం కొన్ని నిర్ణయాలు ఉంటాయి, ఆ నిర్ణయాల ప్రభావము తర్వాత తెలుస్తుంది, ఆ రోజుకి మనకు అర్థం కాకపోవచ్చు. ఇది సంవత్సరం క్రితం తీసుకున్నటువంటి నిర్ణయం, సెలబీ కంపెనీని తీసేయాలి అని, వాళ్ళని బ్యాన్ చేయాలని చెప్పి. ఆ బ్యాన్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు. సో ఇదేంటంటే భారత ప్రభుత్వము ఎక్కడ కొడితే అంటే దీన్ని ఒక సామెత ఏదో ఉంటుంది, ఎదుటి వ్యక్తికి ఎక్కడ బాధ కలుగుతుందో అక్కడ కొడతాను అని. సో మిగతా దేశాలకి కొంతమందికి వాణిజ్యపరంగా పెయిన్ కలుగుతుంది, కొంతమందికి డిఫెన్స్ పరంగా పెయిన్ కలుగుతుంది, కొంతమందికి మార్కెట్ పోతుంది, రకరకాల పద్ధతులు ఉంటాయి, ఒకటే పద్ధతిలో వ్యవహరించడం ఉండదు. భారత ప్రభుత్వం వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తుంది అనే దానికే ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. రైట్.